డ్రాగన్ ఫ్రూట్. ఇది అందరి ఫేవరెట్ ఫ్రూట్. అందరికీ తినాలనిపిస్తది. కానీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఈ ఫ్రూట్‌ని తినొచ్చా? తినకూడదా? డైట్‌లో ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్‌ని తినొచ్చా? తినకూడదా? అనే ఒక డౌట్ ఉంటది. సో, ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ అంటే 100 గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి 0. ఫ్యాట్ కంటెంటే ఉండదు. అసలు ఫ్యాటే ఉండదనమాట. సో, డైట్‌లో ఉన్నవాళ్ళు, జిమ్‌కెళ్ళేవాళ్ళు ఈ ఫ్రూట్‌ని డౌట్ లేకుండా తినొచ్చనమాట. ఫైబర్ కంటెంట్ వచ్చేసి 3 గ్రాములు ఉంటది. 3 గ్రామ్స్ ఉంటది ఫైబర్ కంటెంట్. సో, ఇది హార్ట్ పేషెంట్స్‌కి, క్యాన్సర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. అండ్ ప్రోటీన్ వచ్చేసి 1.2-2 గ్రామ్స్ ఉంటది. అండ్ ఐరన్ వచ్చేసి 0.2-1.3 గ్రామ్స్ ఉంటది. బ్లడ్ తక్కువున్న వాళ్ళు లేదా ప్లేట్‌లెట్స్ తక్కువున్న వాళ్ళు ఈ ఫ్రూట్ చాలా మంచిది. ఈ ఫ్రూట్ తింటే. అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 13% మాత్రమే ఉంటది. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా అంటే చాలా తక్కువుంటది. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫ్రూట్‌ని తినొచ్చనమాట. వాళ్ళ గ్లూకోజ్ లెవెల్ ఏమి స్పైక్ అవ్వదు. 60 గ్రామ్స్ ఆఫ్ గుడ్ క్యాలరీస్ ఉంటాయి. ఈ 60 గ్రామ్స్ గుడ్ క్యాలరీస్ ఉండడం వల్ల మెమరీ పవర్‌ని పెంచుతది. మంచి స్ట్రెంగ్త్‌నిస్తది బాడీకి. మెయిన్‌గా మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం వచ్చేసి 9 మిల్లీగ్రాములుంటాయి. మంచి బలాన్ని ఇస్తదనమాట బొక్కలకి. నెక్స్ట్ పొటాషియం వచ్చేసి 116 మిల్లీగ్రామ్స్ ఉంటది. ఫాలో న్యూట్రిటివ్ నేచర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూట్రిటివ్ నేచర్.